యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. ఈ యొక్క గ్రంథం, ఈ యొక్క పుస్తకం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో, ఆయన రాకడ ఎంత భీకరంగా ఉంటుందో, ఆయన తీర్పులు ఎంత భయంకరంగా ఉంటాయో కొన్ని విషయాలు మొదటి అధ్యాయంలో రాకడ గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి. ప్రాఫసీ. ఈ 2వ అధ్యాయంలో తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను, యూదులను ఆయన ఎట్లా పిలుస్తున్నాడు అని అంటే, ఏ రకంగా వారిని తన యొద్దకు పిలుస్తున్నాడు అని అంటే 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇప్పుడైనను, మైక్ తీసుకోండి అమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. ఎట్లా రమ్మంటున్నాడు, ఎట్లా ఆహ్వానిస్తున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. తన ప్రజలైన ఇజ్రాయేలులను, యూదులను, ప్రజలనందరినీ ఆయన పిలిచినటువంటి ఒక పిలుపు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి అని. దేవుడు తన యొద్దకు ఎందుకు రమ్మంటాడు అని అంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాము. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ అంశం ఏంటంటే, యెహోవా గొప్ప కార్యాలు చేసెను. అందరూ చెప్పండి, యెహోవా గొప్ప కార్యాలు చేసెను. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మహిమ కార్యాలు చేసే దేవుడు. ఆయన స్వస్థత కార్యాలు చేసే దేవుడు. ఆయన అద్భుత కార్యాలు, ఊహించని కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు కనుక ఈ యొక్క 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. దేశాన్ని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? భయపడొద్దు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది చెప్పండి? ఏవైనా యుద్ధాలు జరిగినప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? యుద్ధాలు జరిగినప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో రోగాలు, వ్యాధులు వచ్చినప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దుష్ట పరిపాలన ఉన్నప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు, నాయకులు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా అపవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు భయాందోళనకు గురైపోతుంది. ప్రజలు ఏమైపోతారో, కుటుంబం ఏమైపోతుందో, భర్త ఏమైపోతుందో, భార్య ఏమైపోతుందో. దేశం భయపడుతుంది అని అంటే రాష్ట్రం భయపడదా? భయపడుతుంది. రాష్ట్రం భయపడుతుందంటే జిల్లాలు భయపడవా? భయపడతాయి. జిల్లాలు భయపడుతున్నాయంటే మండలాలు భయపడవా? భయపడతాయి. మండలాలు భయపడుతున్నాయి అంటే గ్రామాలు భయపడవా? గ్రామాలు భయపడతాయి. గ్రామాలు భయపడుతున్నాయంటే మరి ఎవరు భయపడతారు తెలుసా? నువ్వే. గ్రామంలో ఉన్నది ఎవరు? నువ్వే. ఒక మనిషి ఇట్లా అన్నాడు, ఒక మంచి వ్యక్తి, దేశం అంటే మట్టి కాదోయ్. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేశం అంటే ఎవరు? అందరు చెప్పండి. మనుషులు, పెద్దోళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధాపలు ఉన్నవాళ్ళు, యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషులు, వీళ్ళందరినీ మనం ఏమంటామంటే దేశం. ఏమంటామో? దేశం. ఈ దేశాన్ని ఏమంటున్నాడు తెలుసా? భయపడొద్దు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేశమా భయపడొద్దు, సంతోషించి గంతులు వేయాలంట. ఎట్లా వేయాలా? గంతులు ఎందుకు వేస్తారు? ఎవరైనా వివాహం జరిగితే రాత్రి 12 మొదలుకొని వేకువజామున 5 వరకు తాగి తిని దొరలాడి రోడ్డు మీద అనుకొని భరతనాట్యాలు వేసి గంతులు వేస్తారు. వేస్తారా ఎరా? చెప్పండి.
వేస్తారు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందభరితంగా. ఎంత ఆనందము అని అంటే చెప్పలేనంత ఆనందం. రొచ్చుల వన్న కూడా ఆ ఆనందం ఎవరు ఇయ్యలేరు. బురదల వన్న ఆనందం ఎవరు ఇయ్యలేరు. మనుషులు పలు రకాలుగా, పలు విధాలుగా, అనేక రకాలుగా, అనేక విధాలుగా గంతులు వేయచ్చు సంతోషంతో, సంతోష గానాలతో, ఉత్సాహ గానాలతో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారు తిరిగి ఉపవాసంతో ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆయన క్షమించినందుకు, ఆ క్షమాపణ వాళ్ళు పొందుకున్నందుకు అప్పుడు దేవుడు అంటున్నాడు, దేశమా భయపడొద్దు, గంతులు వేచున్న ఇద్దకు రా, యెహోవా మీ ఎడల గొప్ప కార్యాలు చేసినాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. యెహోవా మీ ఎడల గొప్ప కార్యాలు చేసినాడు. చేస్తాడా? చేసినాడా? మీ అందరి జీవితాలలో ఈ 3 రోజులలో ఏదో ఒక గొప్ప కార్యం చేసినాడన్నా గుర్తుపెట్టుకో. చిన్నదైనా పెద్దదైనా. ఇప్పుడు సంఘంలో అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ జీవన స్థితిగతులు ఉంటాయి. గొప్ప కార్యాలంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే ₹1,00,00,000 అప్పు తగ్గిపోవాలా, అప్పుడే రిజల్ట్. అదే గొప్ప కార్యం. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే రోగి, అప్పుడే దేవుడు ఉన్నాడు, అప్పుడే ఆడ గొప్ప కార్యం జరిగింది. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే వర్షం పడాలా, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే ఇక్కడున్న దయాలన్నీ ఉన్నాయా? దయాలు లేవని మీరు అనుకుంటున్నారు, ఉన్నాయని నేను అంటున్నా. దయాలంటే ఏంటివి? ఒక మోహపు చూపు, అదొక దయ్యం. ఒక చెడ్డ తలంపు, అదొక దయ్యం, అదొక సాధానం. ఒక చెడు ప్రవర్తన, అదొక దయ్యం. అసమాధానం, అశాంతి, అదొక దయ్యం. అప్పులు, అదొక దయ్యం. అప్పులు అనేటువంటి చీకటి, అదొక దయ్యం, ఒక భూతం, ఒక సాతాను. ఇప్పుడు మన యొద్ద వాడు ఉన్నప్పుడు, మనతో పాటుగా వాడు మనల్ని చెడగొట్టాలి అనుకున్నప్పుడు ఎవరు కార్యం చేయాలా? గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే, ఆనాడు ఇజ్రాయేలు యూదులు వారు తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో కనికరించుము ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎలాంటి గొప్ప కార్యాలు తెలుసా? పశువులారా, ఎవరైనా పిలుస్తారా? ఇట్లా పిలుస్తారా? పిలుస్తారా ఎవరన్నా? పశువులు ఎన్నో రకాలు. పశువులారా అంటారా మీరు? ఎప్పుడన్నా అన్నారా? కుక్కలు పోతుంటే కుక్కలారా, పందులు పోతుంటే పందులారా అనగలుగుతారా మీరు? పందులు, కుక్కలు, నక్కలు, అడవి మృగాలు, జంతువులు యేసయ్య స్వరాన్ని వింటాయి, యేసయ్య స్వరానికి లోబడతాయి. అందుకోసం అన్నిటినీ, దేశంలో ఉన్నటువంటి పశువులన్నింటినీ ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పశువులారా అని పిలుస్తున్నాడు. గట్టిగా చప్పలు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మనుషులారా, పశువులారా. తర్వాత భయపడకుడి. చూడండి, భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఏ వర్షాన్ని అనుగ్రహిస్తాడంట? తొలకరి వర్షం. ఇది దేవుడు చేసే గొప్ప కార్యం. మనం పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినప్పుడు, ఈ 3 రోజులు మనం యేసయ్య వైపు తిరిగినామా లేమా? చెప్పండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ యేసయ్య వైపు తిరిగినోళ్ళే, ఆయనను స్తుతించిన వాళ్ళే, ఆయనను ఆరాధించిన వాళ్ళే, ఆయనను ఘనపరిచిన వాళ్ళే. అంతగా దేవుని స్తుతించినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడా? అందుకోసం ఏమంటున్నాడు తెలుసా? యెహోవా మన మధ్యలో గొప్ప కార్యాలు చేసెను. హల్లెలూయా. చేసినాడు ఆయన. నువ్వు నమ్మి విశ్వసించాలా.
అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి. ఒక దేశం బాగుండాలి, ఒక రాష్ట్రం బాగుండాలి, ఒక మండలం బాగుండాలి, ఒక జిల్లా బాగుండాలి, ఒక గ్రామం బాగుండాలి, ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలంటే ప్రతి మనిషి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగాలి. ఇది దేవుడు కోరుకున్నది. ఈరోజు మీరు ఎంత మట్టుగా ఆయన వైపు తిరగడం కోసం పశ్చాత్తాపంతో మీరు ఉన్నారు, ఒకసారి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు మనల్ని అందరినీ దీవించలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే పాపం. మనలో ఏముంటుంది? పాపం. మనలో శాపం ఉంది, మనలో పాపం ఉంది, అపవిత్రమైనటువంటి జీవితం ఉంది. ఆ అపవిత్రమైనటువంటి జీవన విధానంలో మనం యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య మన హృదయాన్ని పరిశీలిస్తాడు. ఆయన చిత్తశుద్ధితో పశ్చాత్తాపంతో ఆయన ఎలాంటి వాడంటే, ఒకసారి 17వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. తిరగాలంట. ఎవరి వైపు తిరగాలా? మీ హృదయాలను చించుకోవాలా, మీ హృదయాలను మార్చుకోవాలా. మీ హృదయాలు మార్చుకోకుండా మీరు ప్రార్థన చేసినా, స్తుతులు చెల్లించినా ఏం ప్రయోజనం లేదు. మీ జీవన స్థితిగతులు మారిపోవాలా. అందుకోసం ఆయన అడుగుతున్నాడు ఈరోజు, మీరు పశ్చాత్తాపంతోనండి. ఆయన ఎలాంటి వాడంట? శాంతమూర్తి. ఎలాంటి వాడైనా? దీర్ఘ శాంతం కలిగినటువంటి వాడైనా. క్షమించే స్వభావం ఆయనలో ఉంది, ఆ గుణం ఉంది. క్షమాపణ వేడుకునే గుణం మనలో ఉండాల. మనలో ఏముండాలా? క్షమాపణ వేడుకునే గుణం. ప్రభువా, ఈ పాపం క్షమించునైనా, ఈ తప్పు చేసినా, ఈ పొరపాటు చేసినా, నేను ఈ పాపం చేసినానని పశ్చాత్తాపంతో నువ్వు ఉపవాసంతో ఉండి ఆయన తట్టు తిరిగిన ఎడల నీ తట్టు ఆయన తిరుగుతాడు.